హలో అండి. దబ్బకాయ అండి ఇది. దబ్బకాయతో పులిహోర చేసుకుంటే అద్దరిపోతుందనమాట. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఒక్కసారి ఆ ప్రాసెస్ ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి మీరు కూడా. దానికోసం స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసి ఆయిల్ వేసాను. ఇందులో ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసి వేయించేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. వేరుశనగ గుళ్ళు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసాను. తర్వాత శనగపప్పు వేసేసి వేయించేసుకుందాం. తర్వాత మినప్పప్పు ఇది కూడా వేయించేసుకుందాం. స్టవ్ స్పీడ్ పెట్టకుండా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకు వేయించుకుంటే అది వేగి కొలిది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆవాలు కూడా వేసి మళ్ళీ వేయించుకుందాం. అది అలా కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత నాటు పెట్టి రెడీగా ఉంచుకున్నాను పచ్చిమిర్చి, ఒక అరడజన్ పచ్చిమిర్చి వేసాను. అవి కూడా అలా కదుపుతూ ఉందాం. ఈలోపు ఎండుమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. 5-6 పచ్చిమిర్చి అవి కూడా వేసి ఎండుమిర్చి అవి కూడా వేసేసి వేయించేస్తున్నాను. అది అయిపోయింది. తర్వాత కరివేపాకులు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా బాగా వేగాలి. స్టవ్ కదుపుతూనే ఉండాలండి, అడుగంటకూడదు, కానీ వేగాలి. అందుకు స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వేగుతాయి అన్నమాట. అందులో మళ్ళీ పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలి కదా, మనకి పులిహోర టేస్ట్కి పసుపు కలర్ రావాలి కదా పులిహోర, అందుకు పసుపు వేసుకున్నాం. పసుపు తర్వాత మనం అసలైన టేస్ట్ ఇంగువండి. ఇంగు వేసేసుకొని కలిపేసుకుందాం. అది కూడా పోపులో ఇంగు వేసిన తర్వాత దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది పులిహోర అంటేనే అసలు టేస్ట్. అందులో మనం వేసిన అసలు ఈ ఇంగ్రీడియంట్స్తో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పులిహోరలో పోపులు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందుకే అంటారు ఎవరైనా ఎక్కువగా మాట్లాడతా పులిహోర కలిపేకు అని. అందులో వేసే రకాలన్నీ కూడా దేనికది వేరే లెవెల్ అనమాట. టేస్ట్ని మరింత పెంచే రకాలన్నీ వేసుకుంటే పులిహోర టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇదిగో చూసారా, దబ్బకాయని 2 చెక్కలుగా కోసేసి బత్తాకాయ రసం తీసి దాంతో రసం తీసేస్తున్నాను చూడండి. నా పులిహోరకి ఒక చెక్క సరిపోయిందండి, చాలా రసం వచ్చింది చెక్కకు కూడా. అందుకోసం ఒక చెక్క రసం తీసుకుని నేను అది ఒక గిన్నెలోకి వేసేసుకుని దీంతో తీసుకుంటే మనకి గింజలు కూడా రావు కదా, చక్కగా నీట్గా వస్తుంది అనమాట రసం. ఇప్పుడు దాన్ని వేరే బౌల్లో వేసేసుకుని అప్పుడు మనం పులిహోరలో కలుపుకోవచ్చు కదా ఈజీగాని. అలా తీసేసాక నాకు రసం అంతా చక్కగా వచ్చేసింది. అదిగో చూసారా, ఆ గిన్నెలో అలా వేస్తాను అనమాట. వేసేసి మనం పులిహోరలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు అంతే, మొత్తం పులిహోర అంతా పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటే అదంతా కూడా పట్టేస్తుంది చక్కగా. బాగుంటుంది అనమాట, సూపర్గా ఉంటుంది. తర్వాత మనం చిన్న అల్లం ముక్క కూడా అప్పటికప్పుడు చెక్కేసి చిన్న ముక్క రెడీగా ఉంచుకుని దాన్ని రోట్లో వేసుకుని కొమ్ముకుని వేసుకున్నానండి నేను. సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా కలిసేలాగా సాల్ట్ కలిపేసిన తర్వాత అది మొత్తం అంతా పుల్లప ఉప్పు సరిపోయేలాగా శుభ్రంగా కలిపేసుకుని లోపు అల్లం ముక్క శుభ్రంగా రోట్లో వేసుకుని దంచుకుని మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకుని ఇప్పుడు ఫ్రెష్గా అల్లం పేస్ట్ అందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోరలోని. మరింత పెరుగుతుందనమాట టేస్ట్. మీరు ఒకసారి అలా ట్రై చేయండి ఈసారి. అల్లం పేస్ట్ అలా మొత్తం పులిహోర అంతా పట్టేసరికి స్మెల్ పైకే చాలా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇది కూడా ఆవాల పేస్ట్ అనమాట. ఆవాలు కూడా 1 గంట ముందు నానబెట్టి ఉంచేసుకున్నానండి. ఇప్పుడు అవి కూడా రోట్లో వేసేసుకుని శుభ్రంగా మెత్తగా దంచేసుకున్నాను. అది మొత్తం అంతా కూడా మెత్తగా నలిగిన తర్వాత ఆ పేస్ట్ కూడా పులిహోరలో వేసి మొత్తం పులిహోర అంతా కూడా పట్టేలాగా చక్కగా కలిపేసుకుంటే
టేస్ట్ చెప్పడానికి కూడా వీలు కాదండి, తింటేనే తెలుస్తుంది దాని టేస్ట్ అనేది. అంత బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. దబ్బకాయ పులిహోర కూడా ఇంత బాగుంటుందా, వావ్ అంటారు తెలుసా. దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఒక్కసారి మీరు కూడా నచ్చితే లైక్ చేసి, వీడియో షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు కూడా చక్కగా టేస్టీ పులిహోర రెడీ చేసేసుకోండి.